ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారా? స్కిన్ ఇచ్చింగ్తో, అలానే రెడ్నెస్తో, డల్నెస్తో, బ్రేక్అవుట్స్తో, స్కిన్ ఇరిటేషన్, లేదంటే స్కిన్ టైట్నెస్, రఫ్నెస్తో మీరు ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్ డాట్ అండ్ కీలోని బెరియర్స్ రిపేర్ ప్లస్ హైడ్రేటింగ్ జెంటల్ ఫేస్ వాష్. ఇది మెయిన్లీ ఫర్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, అలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. ఇక్కడ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్, ఆయిల్ అండ్ యాక్ని ప్రోన్ వాళ్ళకి కాదు ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసి 100 ml ప్రోడక్ట్ మనకి 249 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్, ఆఫ్లైన్. అండ్ మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైలోరానిక్ యాసిడ్. సో దీన్ని బట్టి మన స్కిన్ ని చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ప్రోబయోటిక్స్ ఉంది, మన స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. రైస్ వాటర్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ని, ఇచ్చింగ్ ని, ఇరిటేషన్ ని సూతింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెరమైడ్స్ ఉన్నాయి, సో మన స్కిన్ బెరియర్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇందులోని కోకోనట్ ఆయిల్ కూడా. సో కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల ఇది కమ్డోజెనిక్ ప్రోడక్ట్. సో దీని వల్ల ఏంటంటే పోర్స్ అనేవి క్లాక్ చేస్తాయి కాబట్టి యాక్ని ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది సూట్ కాదు. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి జెల్ బేస్ లా ఉంటుంది, క్లియర్ వైట్ జెల్ బేస్. అండ్ ఇందులో pH బ్యాలెన్స్ వచ్చి 5.5 ఉంది. అండ్ ఇందులో మనకి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, సోప్ ఫ్రీ అని ఇచ్చారు. ఫ్రాగ్రెన్స్ అయితే మైల్డ్ గా ఉంటుంది, అందుకే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అసలు సూటే కాదు ఫ్రాగ్రెన్స్ అంటే. మీరు స్కిప్ చేసేయండి. నార్మల్ గా మాకు సూట్ అవుతుంది అంటే మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ ఇది చాలా జెంటల్ గా ఉంటుంది, అస్సలు ఫార్మింగ్ ఉండదు. మీరు ఎంత లేదర్ చేసుకోండి, నేను కొంచెం వాటర్ వేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అస్సలు మీకు ఫార్మింగే ఉండదు. సో ఇది ఒక సోప్ ఫ్రీ ప్రోడక్ట్ అనే మన న్యాచురల్ ఆయిల్స్ ని రిమూవ్ చేయదు, స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో హైలోరానిక్ యాసిడ్ ఉండడం వల్ల. అలానే మన స్కిన్ బెరియర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మన స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా అన్నిటినీ కూడా ఇది డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది. అలానే ఇందులోని ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ అన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళకి, అలానే నార్మల్ స్కిన్ టైప్ కి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఓకే. ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల మీకు కొంచెం స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మీరు కూడా దీన్ని ట్రై అవుట్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఫేస్ వాష్ అండ్ ఇది చాలా రీజనబుల్ గా 249 అనేది నాకు వేరే ఫేస్ వాష్ చూసుకుంటే కొంచెం మంచి ప్రైస్ కి అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో అది మీరు కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫేస్ ని ఫేస్ వాష్ గా అలానే క్లీన్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మేకప్ రిమూవ్ చేయడానికి, సన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి. కాకపోతే మేకప్ రిమూవ్ అంటూ హెవీ మేకప్ అయితే రిమూవ్ చేయదు, కానీ చాలా జెంటల్ గా ఉంటది స్కిన్ లో. మీరు మనం ఫేస్ వాష్ చేసుకున్నా సరే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటది, చాలా క్లియర్ గా ఉంటది. అండ్ క్లీన్ కూడా డర్ట్ ని, ఇంప్యూరిటీస్ ని చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు సిరమ్ రాసుకొని, మాయిశ్చరైజర్ రాసుకొని, సన్ స్క్రీన్ రాసుకోండి మార్నింగ్ అండ్ నైట్. ఒక మంచి రిజల్ట్. కానీ ఈ ఫేస్ వాష్ వల్ల మన స్కిన్ వైట్నింగ్ అయిపోతుంది, బ్రైట్నింగ్ అవుతుంది అంటే అది కాదనమాట. ఇది ఓన్లీ ఫర్ మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. స్కిన్ ని ఎలాంటి డ్యామేజెస్ ఏమీ అవ్వదు. ఇది రాసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ క్లియర్ గా అయితే ఉంటుంది. సో స్కిన్ లోని డ్రైనెస్ తోని, ఇచ్చింగ్ తోని ప్రాబ్లం అయితే వాళ్ళకు బెస్ట్ సొల్యూషన్ అనమాట ఈ ప్రోడక్ట్. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అవుతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చూడాలి అనుకుంటున్నారు. సో మీకు ఒకవేళ నచ్చితే ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి. ఓ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ కొంచెం నాకైతే బాగా నచ్చింది. నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్పాను. స్కిన్ ని చాలా హెల్తీగా, హైడ్రేటింగ్ గా ఉంచుతుంది, చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంది, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ఇది వర్త్ ఇట్ ప్రోడక్ట్. సో మీకు ఈ ప్రోడక్ట్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కొంచెం ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల మీరు స్కిప్ చేస్తే బెటర్. మీకు ఫ్రాగ్రెన్స్ సూట్ అవుతుందంటే మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ టైప్ అయితే ఇది కాదు. అంతే వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నా అది కూడా కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.